పతంజలి యోగ సూత్రములకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా. గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. స్వర్ణమాల పత్రి అమ్మ పాదపద్మములకు నమస్కారములు. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధినాభిః జీవః సమాధిగచ్చతి యన్మతేన యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య స వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాజ్ఞలిరానతోస్మిన్. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. మిత్రులారా, గత ఎపిసోడ్లో మనం బలేషు హస్తి బలాదీని అనే సూత్రంతో మనం తెలుసుకున్నాము. బలేషు హస్తి బలాదీని అంటే పుట్టుకతోనే సహజ స్వభావంగా బలహీనుడిగా పుట్టిన వాడికి ఆ ఏనుగుని ఒకసారి చూపించటం, ఒకసారి పరిగెత్తేటప్పుడు చూపించటం, లేకపోతే స్నానం చేసేటప్పుడు చూపించటం, దాన్ని తాకించటం, ఆ తర్వాత దాన్ని స్మరిస్తూ ధారణ ధ్యాన సమాధులతో ధ్యానం చేయిస్తే ఆ ఏనుగు యొక్క బలం ఆ పిల్లవాడికి వస్తుందని చెప్పుకున్నాము. అలా మరి బలేషు హస్తి బలాదీని అంటే ఇంచుమించు ఇష్టదేవతా సూత్రంలో ఇది కొంత భాగంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గణపతిని స్మరిస్తూ సంయమం చేస్తే గణపతి యొక్క విశేషాలన్నీ వస్తాయని, అలాగే హయగ్రీవుడిని సంయమం చేసుకుంటే హయగ్రీవుడి యొక్క తెలివితేటలు కానీ స్థైర్యం కానీ వస్తాయని ఇవన్నీ మనం తెలుసుకున్నాం. కాబట్టి గణపతిని, హయగ్రీవుడిని, నారసింహాని వారిపై ధ్యానం చేయటం వల్ల మనలో ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశముల్లో ఉన్న స్థూల సూక్ష్మములన్నీ క్షళనం జరిగి మనలో ఉన్న జంతుమయ పశుమయ వృత్తులన్నీ కూడా మానవత్వం నుంచి దైవత్వంలోకి అడుగుపెట్టడానికి దారి తీస్తాయి అనే విషయాన్ని మనం ఈ శ్లోకంలో తెలుసుకున్నాం. మరి మరొక శ్లోకంలోకి ప్రవేశిద్దాం. విభూతి యోగములోను 26వ సూత్రము. ప్రవృత్యాలోకన్యాస సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ణ జ్ఞానం. ప్రవృత్యా లోకన్యాస సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ణ జ్ఞానం అంటే ప్రవృత్తి అంటే ప్రవర్తన యందు, ఆలోక అంటే ఆకిరణాన్ని, నాసాత్ ఉంచుట వలన సూక్ష్మజ్ఞానము, వ్యవహిత విడదీయబడిన, విప్రకృష్ణ వియోగం చెందిన జ్ఞానము కలుగును అని ఆ పదాలకి అర్థములు. సూత్రార్థం. మనలోని అంతర్జ్యోతిపై సంయమం చేస్తే సూక్ష్మ విషయాలు, కంటికి కనిపించినవి, బహుదూరంలో ఉన్నవి అన్నింటిని గురించిన జ్ఞానం కలుగుతుంది. అని ఈ సూత్రానికి అర్థం. మరి దీని గురించి విశ్లేషంగా తెలుసుకుందాం. మనం విభూతి పాదంలోనే ముందే చెప్పుకున్నాం. మనం విభూతి పాదంలో ఒక్కొక్కటి ఆ విభూతులు అంటే వైభవాలు అంటే సిద్ధులు, అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వాటిని గురించి మనం తెలుసుకుంటూ ఉంటామని చెప్పుకున్నాం మొదటిలోనే. అవే మనకి ఇప్పుడు ఒక్కొక్కటి పరిచయం చేస్తున్నారు మహర్షి గారు. మరి ఈ సమాధి పదంలోని 36వ సూత్రంలో మనలో ఆత్మజ్యోతి స్వరూపుడై ప్రకాశిస్తుంటాడని, ఆ దివ్యజ్యోతిని జ్యోతిష్మతి అని పేర్కొన్నాం. విశోకావా జ్యోతిష్మతిని 36వ సూత్రంలో మనం విన్నాం. అంటే ఆత్మే జ్యోతి స్వరూపుడే ప్రకాశిస్తూ ఉంటాడని, ఆ దివ్యజ్యోతినే జ్యోతిష్మతి అని మనం తెలుసుకున్నాం ఆ సూత్రంలో. సాధారణంగా మన ఇంద్రియాలకు పరమాణువులు, మహత్తత్వము, ప్రకృతి యథార్థ రూపము గోచరించవు. ఈ సాధారణ కళ్ళకు, ఈ సాధారణ ఇంద్రియాలకు ఆ సూక్ష్మమైన పరమాణువులు కానీ, ఆ మహత్తు యొక్క తత్వం కానీ, ఆ ప్రకృతి యొక్క యథార్థ రూపం కానీ గోచరించవు. వీటిని ఏమంటారు? సూక్ష్మములు అంటారు. వాటి యథార్థ రూపాలను గ్రహించాలంటే ఆ జ్యోతిష్మతి, ఏదైతే నీవు ఆత్మ అనుకున్నావో, ఏదైతే వెలుగు అనుకున్నావో ఆ జ్యోతిష్మతిపై సంయమం చేయడం ద్వారా సూక్ష్మ రూపాలలో ఉన్న వాటి గురించి, అదేవిధంగా సముద్ర భూగర్భాల్లో దాగి ఉన్న వాటి గురించి, అలాగే దూర ప్రదేశాల్లో ఉన్న వాటి గురించి తెలుసుకునే దివ్య జ్ఞానమే సూక్ష్మ జ్ఞానము అని అంటున్నారు మహర్షుల వారు ఇక్కడ.
అంటే అలా తెలుసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం దాని గురించి. ఈ సాధారణంగా మన ఇంద్రియాలకు, ఈ సాధారణమైన ఇంద్రియాలకు, సాధారణమైన ఈ మామూలు మానవుడికి ఇవన్నీ అర్థం కావు. ఒక యోగి సాధన చేస్తుంటేనే అవన్నీ పొందుతాం. కాబట్టి సాధారణ మానవులకి ఇంద్రియాలకు పరమాణువులు, మహత్తత్వం, ప్రకృతి యథార్థ రూపము మనకి సాధారణంగా గోచరించవు. వీటిని సూక్ష్మములు అంటారు, సూక్ష్మంగా ఉంటాయి. కానీ వాటిని యథార్థ రూపాన్ని గ్రహించాలంటే ఏం చేయాలన్నారు? జ్యోతిష్మతి అంటే మన ఆత్మ లేకపోతే మనలోని వెలుగుపై సంయమం చేయడం ద్వారా సూక్ష్మ రూపాలలో ఉన్న వాటి గురించి తెలుసుకోవచ్చు. అలాగే సముద్ర గర్భంలో ఉన్న వాటి గురించి తెలుసుకోవచ్చు. అలాగే దూర ప్రదేశాల్లో ఉన్న వాటి గురించి తెలుసుకునే జ్ఞానం వస్తుంది. దానినే ఆ దివ్య జ్ఞానమనే సూక్ష్మ జ్ఞానం అని అన్నారు. మరి ఇంకొంచెం తెలుసుకుందాం. అంటే అదేవిధంగా ప్రవృత్యా లోకన్యాసాత్ అన్నారు ఆ సూత్రంలో. ప్రవృత్యా లోకన్యాసత్ అంటే ప్రవృత్తి అంటే ఏంటి? ప్రవర్తన. ప్రవర్తించుట యందు, మనం ప్రవర్తించుట యందు ఆలోకం అంటే కిరణం, న్యాసాత్ ఆలోకం అంటే ఆలోకం యొక్క కిరణము, న్యాసాత్ అంటే ఉంచటం వలన, అంటే మీ ప్రవర్తన మీద కనుక సంయమం చేస్తే, అంటే మన ప్రవర్తన మీద కనుక సంయమం చేస్తే తన్మయత్వం వస్తుంది. ఎలా అయితే కాయరూపం మీద ధ్యానం చేస్తే కాయరూపం అదృశ్యమయ్యిందో, అలాగే ఏనుగు మీద సంయమం చేస్తే ఏనుగు బలం ఎలా వచ్చిందో, అలాగే ధ్యాన తన్మయత్వంలోకి వెళ్ళగలిగితే సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ణ జ్ఞానము అనే సూక్ష్మ జ్ఞానం వస్తుందని చెప్తున్నారు. ఎలాగండి? వాటికి మనం వెళ్ళాం కదా, కాయరూపం మీద సంయమం చేస్తే కాయరూపం ఎలా అదృశ్యమైందో, అలాగే ఏనుగు మీద సంయమం చేస్తే ఏనుగు బలం ఎలా వచ్చిందో, అలాగే ధ్యాన తన్మయత్వంలోకి అంటే ధ్యానంలోకి మనం లోతుల్లోకి వెళ్ళినప్పుడు, ఆ సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆ సంయమ స్థితికి వెళ్ళినప్పుడు సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ణ జ్ఞానం అనే సూక్ష్మ జ్ఞానం వస్తుందని చెప్తున్నారు. అంటే వాటిల్లో ఉన్న అంతరాంతరాళాల్లో ఉన్న రహస్యాలు అందుతాయి. అంతరాంతరాళల్లో అంటే లోపల ఉన్న రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి బోధపడతాయి అని చెప్తున్నారు. ఆ సూక్ష్మ జ్ఞానం అందుతుంది అని అంటున్నారు. అందుకనే ఉపనిషత్ వాక్యాలు అలాంటివే. మహర్షులైన వ్యాసుడు, వాల్మీకి మొదలుగా అసాధారణ ప్రతిభామూర్తులు వారు దర్శించిన సత్యాలను యథాతథంగా ఆవిష్కరించారు. వారు మహానుభావులైన వ్యాసుడు, వాల్మీకి మహర్షులు. ఉదాహరణకు దేవతలు, రాక్షసులు ఆకాశంలో అదృశ్య రూపంలో వరుసగా నిల్చుని ఉంటారు. విష్ణుమూర్తి వస్తుంటే ఆ గరుత్మంతుడు రెక్కలు ఇలా ఒకసారి ఊపేటప్పటికి ఆ లోపల గింజలేని ఊక గాలికి ఎగిరిపోయినట్లు ఈ రాక్షసులంతా ఎగిరిపోయి లోపల గింజ అంటే ఆ జ్యోతి ప్రకాశం ఎవరి దగ్గర అయితే ఉందో వారే మిగులుతారట. అంటే అదృశ్య రూపం ఆ యొక్క గరుత్మంతుడి యొక్క గాలికి, ఆ రెక్కల గాలికి ఊక ఎగిరిపోయినట్లు ఆ రాక్షసులంతా ఎగిరిపోతారు. లోపల గింజ అంటే ఎవరైతే దైవత్వంతో ఉన్నారో, ఎవరైతే జ్యోతి ప్రకాశం కలిగి ఉన్నారో వారు మాత్రమే మిగులుతారు అని చెప్తున్నారు ఉదాహరణ. కనుక సూక్ష్మ జ్ఞానము అంటే జ్ఞానములో సూక్ష్మ జ్ఞానం తెలియబడుతుంది. సూక్ష్మ జ్ఞానం అంటే జ్ఞానములో సూక్ష్మ జ్ఞానం తెలియబడుతుంది. ఇది అంటే జ్ఞానములో సూక్ష్మ జ్ఞానం ఇక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ రెండు చెప్పారు. ఇక్కడ వ్యవహిత జ్ఞానము, విప్రకృష్ణ జ్ఞానం అంటున్నారు. వ్యవహిత జ్ఞానం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ వ్యవహితము అంటే విడదీయబడని జ్ఞానము అంటే మానవ జాతిలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే ఇంద్రియాలతో వ్యవహరించేదే వ్యవహిత జ్ఞానము. అంటే ఇంద్రియాలతో వ్యవహరించే ఉండేదానిని వ్యవహిత జ్ఞానం అంటారు. అలాగే విప్రకృష్ణ జ్ఞానం అన్నారు. విప్రకృష్ణం అంటే ఎంతో కాలం నుంచి ఎడబాటు చెంది ఉంది, అంటే చాలా దూరం అయిపోయినటువంటిది. అంటే మన జన్మ ఎత్తినప్పటి నుంచి కూడా పరిమితత్వంలో ఉన్నాం. మనం ఒక లిమిటెడ్లో ఉన్నాం. లిమిటెడ్ కాన్షియస్ మనది. ఒక పరిమితులతో మనం ఆ చైతన్యాన్ని వాడుకుంటూ అలా ఉపయోగించుకుంటాం జీవితాన్ని. కనుక ఆ కాస్మిక్ కాన్షియస్ అందదు. అంటే ఆ విశ్వం యొక్క ఆ చైతన్యం అదే అందదు. ఎందుకు? మనం పరిమిత తత్వంతో ఉంటున్నాం కాబట్టి అపరిమితత్వాన్ని ఎలా తెలుసుకోగలుగుతాము? కాబట్టి ఇక్కడ అది అనాది విద్య అన్నారు. పుట్టేటప్పటికే దానికి ఎరుక ఉండదు. పుట్టేటప్పటికే దానికి ఎరుక ఉండదు. అవిద్య, అజ్ఞానం అనేది వారసత్వపు హక్కుల వచ్చేస్తాయి మనకి. దాన్ని విప్రకృష్ణ జ్ఞానం అని అంటే ఆ మాయ ఏర్పడేటప్పటికీ, మనం పుట్టేటప్పటికే మాయ ఆవహించేస్తుంది. ఆ మాయ ఆవహించేసేప్పటికి ఏమవుతుంది? ఆ విప్రకృష్ణ జ్ఞానం, మనకున్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం మన నుండి దూరం అయిపోతుంది. చాలా దూరం చేయబడింది. దాన్ని పొందాలంటే మన జన్మ పరంపర గురించి,
మనం మరిచిపోయిన మనకు దూరమైన జ్ఞానాన్ని జ్ఞాపకం తెచ్చుకునే సాధన జ్యోతిష్మతిపై సంయమం ప్రసరింపచేస్తే ఆ బ్రహ్మాండ విజ్ఞానము సమస్తము తెలుస్తుంది. చెప్పుకున్నాం కదా గత సూత్రములో జ్యోతిష్మతి అంటే ఆ వెలుగుపై ధ్యానం చేస్తే, ఆ వెలుగుపై ధారణ ధ్యాన సమాధి సంయమం చేస్తే ఆ విప్రకృష్ణ జ్ఞానం మనకు అందబడుతుంది. అంటే అందులో ఉన్న రహస్యాలన్నీ తెలియబడతాయి. ఆ ప్రాచీనులు ద్రష్టలు ఇచ్చిన ఆ విప్రకృష్ణ జ్ఞానాన్ని మనకు అవగతమవుతుంది, మనకి ఆ సమన్వయం చేసుకోగలము అని చెప్తున్నారు. ఇది ఆ బ్రహ్మాండ విజ్ఞానం అంతా సమస్తము తెలుస్తుందంటే ఆ రహస్యంగా ఉన్న విజ్ఞానం అంతా కూడా తెలుస్తుందని చెప్పి అది ఇక్కడ ఈ సూత్రానికి అర్థం. ఇప్పుడు దాకా మనం భౌతిక ప్రపంచం గురించి, పూర్వకర్మ వాసనల గురించి తెలుసుకుంటూ మరి మనలో ఉన్న ఆ సిద్ధులు వస్తే ఎలా ఉంటుందో ఆ సిద్ధుల్లో కొంచెం కొంచెం పరిచయం చేస్తూ కాయరూప స్తంభం చేసి కాయాన్ని అదృశ్యం చేయడం ఎలా చెప్పారు, అలాగే బలేషు హస్తి బలాది అంటే ఏనుగు బలాన్ని ఎలా సంపాదించుకోవాలో చెప్పారు. అలా ఒక్కొక్క సిద్ధిని మనకు పరిచయం చేస్తూ ఇంకొంచెం లోతులకి మనం ఒక గెలాక్సీలోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం చెప్పబోయే సూత్రం విందాం. విభూతి పాదములో 27వ సూత్రం అంట. ఆ 27వ సూత్రం ఏంటంటే భువన జ్ఞానం సూర్య సంయమాత్. భువన జ్ఞానం సూర్య సంయమాత్. సూర్య అంటే సూర్యునియందు, సంయమాత్ అంటే సంయమం చేయటం వలన భువన జ్ఞానం అంటే సమస్త లోకముల యొక్క జ్ఞానము కలుగును. ఇది భువన జ్ఞానం సూర్య సంయమాత్. దీని అర్థం ఏమిటంటే సూర్యునియందు సంయమం చేయటం వలన సమస్త లోకముల నిర్మాణ జ్ఞానము కలుగును. సూర్యునియందు సంయమం చేయటం వల్ల సమస్త లోకముల నిర్మాణ జ్ఞానము కలుగును అని చెప్తున్నారు. అది ఎలా కలుగుతుందో కాస్త అదంతా వివరించుకుందాం. ధారణ ధ్యాన సమాధుల ద్వారా సూర్యునియందు సంయమం చేస్తే భువన జ్ఞానము, భువనములు అంటే లోకములు, భువన జ్ఞానం అంటే భువనములు అంటే లోకములు, గెలాక్సీలు ఎలా నిర్మాణమై ఉన్నాయో వాటి జ్ఞానం వస్తుంది అంటున్నారు. ఇంతవరకే ఎక్కువ మంది వ్యాఖ్యానకారులు ఈ 27, 28, 29, 30 సూత్రాలకి ఒకే జాతికి సంబంధించినవి కాబట్టి వీటికి అంటే మామూలుగా అయితే వ్యాఖ్యానకారులు ఇంతవరకే ఇచ్చారు, ఇంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వాలి. ఏ పుస్తకాల్లో కూడా అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. కానీ మహానుభావులైన ద్రష్టలు ఎవరైతే ఉన్నారో వారు దీటికి మహానుభావుల ద్రష్టలు ఇచ్చిన అర్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ సూత్రాలకి ఇక్కడి నుంచి మనం తెలుసుకుంటున్నాం. మహానుభావులైన ద్రష్టలు దర్శించి ఇచ్చింది ఏదో తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం. సామాన్యంగా అంతవరకే వ్యాఖ్యానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలుసుకునేది మాత్రం మహానుభావులు ద్రష్టలు దర్శించి ఇచ్చిన జ్ఞానాన్ని మనం తెలుసుకోబోతున్నాం మిత్రులారా. మనకు అందినంత వరకు మనం అందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మనం సఫలీకృతులం అవుదామని చెప్తాం. మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల వల్ల ఈ సృష్టిలో 14 లోకాలు ఉన్నాయని తెలుస్తుంది కదా మనకి. ఈ లోకాలన్నిటికీ జీవశక్తిని ప్రసాదించేది సూర్యుని తేజస్సు. ఈ సూర్యకిరణాల ద్వారా ప్రసరించబడే సూర్య తేజాన్ని జీవశక్తిగా స్వీకరించి మనగలుగుతున్నాం. మొత్తం కూడా అన్ని లోకాలు కూడా ఆ సూర్యుని తేజాన్ని జీవశక్తిగా స్వీకరించి మనగలుగుతున్నాం. కనుక అందరి లోపల ఉన్న నేనుని సూర్యుడిపై సంయమం చేసుకుంటే అక్కడి నుంచి చుట్టూ ఉన్న చంద్రుడు, గ్రహములు, తారకలు, సౌరకుటుంబం అంతా మీకు తెలియబడుతుంది. ఇది సూర్యుని యందు సంయమం చేస్తే అన్నదానికి అర్థం. సూర్యుని యందు సంయమం చేస్తే భువన జ్ఞానం తెలియబడును అంటున్నారు కదా. సూర్యుని యందు సంయమం చేస్తే భువనముల యొక్క నిర్మాణం తెలుస్తుందని చెప్తున్నారు కదా. ఏం చేయమన్నారు ఇక్కడ? ఆ సూర్యుడు అందరికీ తేజస్సు ఇచ్చేది ఆ సూర్యుడే. ఆ తేజస్సు మనలో కూడా ఉంది. ఆ నేను అనే తేజస్సుతోటి ఆ సూర్యుడితో ధ్యాన ధారణ సమాధులు చేస్తూ సంయమం చేస్తే ఆ సూర్యుని యొక్క చుట్టూ ఉన్న చంద్రుడి గురించి, గ్రహముల గురించి, తారకల గురించి, మరి సౌర కుటుంబం గురించి అంతా తెలియబడుతుంది. ఇది సూర్యుని యందు సంయమం చేస్తే అన్నదానికి అర్థం అని చెప్తున్నారు. జాగ్రత్తగా గ్రహించండి. మరి భువన జ్ఞానం సూర్యే సంయమాత్. సూర్యుని యందు సంయమం చేయటం వలన ఈ లోకముల నిర్మాణ జ్ఞానం కలుగుతుందని చెప్పారు కదా. లోకాల నిర్మాణాలు మనం చూస్తున్నట్లు చూడకూడదు. ఏదో ఇది భూలోకము లేకపోతే ఇంకో లోకం అన్నట్లు చూడకూడదు. ఎలా చూడమన్నారు? మనం కూడా అందులో విలీనమైతే కానీ అర్థం కాదు. అంటే
ఈ నేను అనేది ఏదైతుందో మన ఆత్మ కూడా ఆ లోకములతో విలీనం అవ్వాలి, అంటే మళ్ళీ మమేకం అవ్వాలి, అప్పుడు కానీ అర్థం కాదు అంటున్నారు. మనం కూడా లోకాల్లో భాగం అవ్వాలి. చూసేవాడు లేకపోతే లోకాలు లేవు కదా. కనుక చూసేవాడు, చూడబడేది అంటే జ్ఞానం అనే ద్రష్ట, దృశ్యం అనే అజ్ఞానము, జ్ఞానం అనే ద్రష్ట, దృశ్యం అనే అజ్ఞానము, ఈ రెండు కలిస్తేనే ఒక వెలుగు వస్తుంది. కనుక సూర్యుని యందు భువనలోకముల నిర్మాణ జ్ఞానం తెలుస్తుంది అంటారు. అంటే ఆ రెండిటి కలయిక వల్లే, ఆ సూర్యునితో సంయమం చేయటం వల్లే ఆ నిర్మాణం తెలుస్తుంది అంటున్నారు. సూర్యోనాం అన్నారు వేదములో. అంటే సూర్యులలో సూర్యుడు, మనం చూస్తున్న సూర్యుడు చాక్షుకం, అంటే చాక్షుకం అంటే మనకు కంటికి కనిపిస్తున్న సూర్యుడు, మనం చూస్తున్న సూర్యుడు కంటికి కనిపిస్తున్న సూర్యుడు. అందుకనే బ్రహ్మాండ పురాణంలో వ్యాసుడు చెప్పాడు, సూర్యుడు ధరించిన ఏదో కవచము, ఏదో అనుకుంటాం కదా మనకు ఆహారం అని, ఒక కవచము, దానికి కట్టుకున్న గుడ్డలు, లేసులు చూస్తున్నాం, కానీ మన లోపల ఉన్న సూర్యుడిని చూడటం లేదు అన్నారు. దీనిలోనే బ్రహ్మాండ పురాణంలో వ్యాసుడు ఏం చెప్తున్నారు, సూర్యుడు ధరించిన ఏదో కవచము, లేకపోతే రథం మీద ఎక్కి కూర్చోవడం అలాంటివి మనం ఊహిస్తున్నాం, కానీ అది కాదు. మన లోపల ఉన్న సూర్యుడిని చూడటం లేదు. అంటే మన లోపలే కదా ఆ సూర్యుడి వెలుగునది. ఏ వెలుగైతే ఉందో ఆ వెలుగు ఇక్కడుంది, ఆ వెలుగును చూడటం లేదు అంటున్నారు. అలాగే ఈశావాస్యోపనిషత్తులో ఏం చెప్తున్నారంటే, హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం అన్నారు. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం అంటే బంగారపు పాత్ర లాంటి ఆకారంతో సూర్యుడిని సత్యం కప్పబడి ఉంది. ఈ అసత్యం చేత తత్వపూషాన్ పావృణుహు, ఓ సూర్యుడా పురుషావతారంగా నువ్వు కనిపిస్తున్న వాడివి అని అర్థం. ఈ తత్వపూషాన్ ప్రావణ అంటే పురుషావతారంగా కనిపిస్తున్న వాడివి అని అర్థం. నా మనసులో ఉన్న, అంటే నా మనసులో ఉన్న ఆ పొరను తీసేసి సత్యధర్మాయ దృష్టయే, అంటే నా మనసులో ఉంది కదా సూర్యుడు అని ఏదో ఒక అర్థం పెట్టుకుని ఒక అవతారంగా, కానీ ఏం చెప్తున్నాడు, నా మనసులో ఉన్న ఆ పొరను తీసేసి సత్యధర్మాయ ద్రష్టయే, ఆ లోపల అంటే ఆ లోపల ఈ లోపల అంటే ఆ సూర్యుని లోపల ఈ లోపల ఉన్న నేను ఒక్కడనే అనే దర్శనము కలిగించి మాకు ఆ విద్యను ప్రసాదించు అని ప్రార్థిస్తున్నారు. సత్యధర్మాయ ద్రష్టయే, సత్యధర్మాయ ద్రష్టయే అంటే ఆ చూపించు, సత్యాన్ని చూపించు, సత్యధర్మాన్ని చూపించు, నీలో ఉన్న శక్తి నాలో ఉన్న శక్తి ఒకటే అన్న ఆ ధర్మాన్ని మాకు దర్శింపచేయి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సూర్య భగవాన్ని ప్రార్థిస్తున్నారు. ఈశావాస్యోపనిషత్తులో ఇవన్నీ ఉన్నాయి మనకి. సో ఈ విధంగా ప్రసాదిస్తూ ఆ విద్యను ప్రసాదించమని మనం ప్రార్థిస్తున్నాం ఆ సూర్యుడిని. అంటే నీ లోపల ఉన్న వెలుగు నా లోపల ఉన్న వెలుగు ఒక్కటే అని దర్శనం కలిగించు, ఆ విద్యను మాకు ప్రసాదించు స్వామి అని చెప్పి ఆ సూర్యుడిని మనం ప్రార్థిస్తున్నాం అన్నమాట. ఇది యజుర్వేదంలో ఒక మంత్రం. అలాగే ఈశావాస్యోపనిషత్తులో చిట్ట చివరి మంత్రంగా తీసుకున్నారు. కాబట్టి మనకి సూర్యుడు కిరణములతో కనిపించేవాడొకడు, సూర్యుడు కిరణములతో కనిపించేవాడొకడు, ఇంద్రియాల చుట్టూ ఉన్న ప్రవృత్తులు వాటి ఇంద్రియార్థాలు ఎంత సత్యమో చూడండి. మన ఇంద్రియాలు ఉన్నాయి, దాని చుట్టూ వృత్తులు ఉన్నాయి, ప్రవృత్తులు ఉంటాయి, అవన్నీ మళ్ళీ అలాగే వాటి ఇంద్రియార్థాలు ఎంత సత్యమో, అంటే మన ఇంద్రియ ప్రవృత్తులు అవన్నీ ఎంత సత్యమో ఆ సూర్యుడి కిరణాలు కూడా అంతే సత్యం. అంటే మనకు చూస్తుంది సూర్యుడి కిరణాలతో ఉందని అనుకుంటున్నాం, కానీ వాస్తవంగా సూర్యుడి కిరణాలతో ఏమి లేడని ఇక్కడ చెప్తున్నారు. దానికి ఉదాహరణ ఏం చెప్తారు, మన ఇంద్రియాల చుట్టూ వృత్తులు ఎలా ఉన్నాయో అది కూడా అలాంటిదే. ఆ సూర్యుడి చుట్టూ ఉన్న కిరణాలు ఉన్నది కూడా అంతే సత్యము. మరొకడు దాని మధ్య బింబంలో ఉన్నాడు అసలు సూర్యుడు. అంటే మనకు కనిపించేది సరైనది అది కాదు, అసలు సూర్యుడు కాదు, మనం దాని మధ్యలో బింబంలో ఉన్నాడట అసలు సూర్యుడు. ఆ సూర్యుడే సూర్యగోళంలో అంతర్యామిగా ఉన్నాడు. అంటే మనకి కనిపించేది కాకుండా అసలు సూర్యుడు ఆ సూర్యగోళంలో మధ్య బింబంలో సూర్యుడిగా సూర్యగోళంలో అంతర్యామిగా ఉన్నాడు. అందుకే సూర్యోనాం, అసలు సూర్యుడు అని వాడని మనకు తెలుస్తుంది. ఎప్పుడంటే ఇదిగో ఇలా తెలుసుకున్నప్పుడు మనకు కనిపించేది కాదు, ఆవల ఉంది ఒక మహా వెలుగు, ఒక మహా సత్యము. ఆ సూర్యుడిలో మధ్యలో ఒక బింబంలాగా వెలుగుతూ ఉంటాడు. ఆ సూర్యుడిని, ఆ సూర్యగోళమునే సూర్యుడు అంటారు. ఆ సూర్యగోళంలో ఆ సూర్యుడు అంతర్యామిగా వెలుగుతున్నాడు.
కాబట్టి సూర్యనామం అంటే అసలు సూర్యుడు వాడని మనకు తెలియాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? ఇదిగో మనం వాటితో మమేకమైనప్పుడు, ఆ లోకాలతో మమేకమైనప్పుడు, ఆ సూర్యునితో మమేకమైనప్పుడు. అందుకే చెప్పారు కదా, మన ప్రార్థించాడు కదా, మాకున్న పొరలను తొలగించు, సత్యాన్ని దర్శింపచేయి అని చెప్పి సూర్యుడిని ప్రార్థించాడు కదా, సత్యధర్మాయ దృష్టాయ అని ఒక యోగి. కాబట్టి ఆ సత్యాన్ని, ఆ ధర్మంతో అట్లా మాకు దర్శింపచేయి అని చెప్పి ఎప్పుడైతే మనం కోరుకుంటున్నామో అలా మనకి కనపడుతుంది. అందులో మనం మమేకం అవ్వాలి. ఇది చాలా క్లిష్టమైన విషయాలే, కాస్తంత మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి ఇంకొక కొత్త కోణంలో మన జ్ఞానం తెలుసుకుంటున్నామని సంతోషపడవచ్చు. మనం అంత దూరం వెళ్ళినా వెళ్ళకపోయినా, పోనీ అందులో వెళ్ళాము అంటే ఒకే ఆనందము, వెళ్ళకపోయినా ఇదిగో ఈ జ్ఞానం ఉందని మనకు అవగాహన అవుతుంది కదా. ఒక కొత్త కోణంలో మనకు ప్రజెంట్ చేస్తున్నారు కదా, కొత్త రకం జ్ఞానం మనం అర్థం చేసుకుంటున్నాం కదా. సో దానికి మనం దాసోహమై అది వినటానికే మనం మన చిత్తాన్ని శుద్ధి చేసుకుందాం, దానిపై శ్రద్ధ వహిద్దాం మిత్రులారా. అది చెప్పారు. భువన జ్ఞాన లోకం సూర్యో సంయమాత్ అంటే అది సూర్యుడిని సంయమం చేయటం వల్ల అసలు సూర్యుడిలోకి మనం ప్రవేశిస్తాం, అసలు సూర్యుడిని గమనించుకుంటాం. మనకు కనపడేవన్నీ కూడా అసలైన సూర్యుడు కాదు. మన ఇంద్రియ వృత్తులు ఎలా అయితే మనని మాయ చేస్తున్నాయో అదే విధంగా అది కూడా అంతే అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ భువన జ్ఞాన లోకం అన్నారు అంటే మెటీరియల్ ప్లేన్. భువన జ్ఞాన లోకం అంటే భూలోకం అనమాట, మెటీరియల్ ప్లేన్. అందులో ఘన పదార్థం ఉంటుంది, ద్రవ పదార్థం ఉంటుంది, వాయువు ఉంటుంది. ఈ మూడు ఉన్నాయి కదా, సాలిడ్స్ ఉంటాయి, లిక్విడ్స్ ఉంటాయి, గ్యాసెస్ ఉన్నాయి. ఈ భువన జ్ఞానం అంటే ఈ భూలోకంలో ఈ మూడింటిని ఒక స్థితి నుంచి మరొక స్థితిలోకి మార్చేది అది తేజస్సు అంటే అగ్ని. ఈ మూడింటిని ఒక స్థితి నుంచి మరొక స్థితిలోకి మార్చేది తేజస్సు అంటే అగ్ని. ఇవన్నీ ఎందులోనైతే ఉన్నాయో అది ఆకాశము. పరమాణువులు ఆకాశంలోంచి ఉత్పత్తి అవుతూ పరివర్తనం చెందుతూ ఆకాశంలోకే మళ్ళీ లీనమవుతూ ఉన్నాయి. పరమాణువులు ఆకాశంలోంచి ఉత్పత్తి అవుతూ పరివర్తనం చెందుతూ ఆకాశంలోకి మళ్ళీ లీనమవుతూ ఉన్నాయి. వీటినే పంచభూతములని అంటున్నారు. ఆకాశం నుంచే పంచభూతములు ఏర్పడినాయి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఇవన్నీ కూడా ఆకాశం నుంచి వచ్చినాయి. అందుకనే అందులో నుంచి ఉత్పన్నమవుతూ ఆ పరమాణువులు ఆకాశం నుంచి ఉత్పన్నమవుతూ పరివర్తనం చెందుతూ ఆకాశంలోనే మళ్ళీ లీనమవుతూ ఉన్నాయి. వీటినే పంచభూతములు అని అంటారని చెప్తున్నారు. వీటన్నింటిని ఒక మాట బయటికి పంపించి ఒక మాట లోపలికి పంపించేదాన్ని విశ్వశ్వాస అంటారు. ఒక మాట బయటికి పంపించి ఒక మాట లోపలికి పంపించేదాన్ని అంటే ఈ బ్రెత్, కాస్మిక్ బ్రెత్. మనం తీసుకున్నది వ్యక్తిగతంగా అయితే బ్రెత్ మనకు శ్వాస, ఇది మొత్తాన్ని కలిపి కదా, భువన జ్ఞానం కదా ఇక్కడ. సో ఈ మొత్తాన్ని ఆ విశ్వాన్నంతా తీసుకెళ్ళి ఒకసారి పీలుస్తున్నాడు, ఒకసారి వదులుతున్నాడు. దీన్ని ఏమన్నారండి? కాస్మిక్ బ్రెత్ లేదంటే శ్వాస అన్నారు. దాన్నే విశ్వకర్మ అన్నారు, లేక విశ్వప్రాణం అన్నారు. దీన్నే భగవానుడు గీత 2వ అధ్యాయంలో 28వ శ్లోకంలో చెప్పారు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్తానిది నాణ్యేవ తత్రకా పరిదేవన అంటే అవ్యక్త స్థితిలో ఉన్నది వ్యక్త స్థితిలోకి వచ్చింది, వ్యక్త స్థితిలోంచి అవ్యక్త స్థితిలోకి అంటే ఆ అవ్యక్త స్థితిలోకి ఆ రెండు స్థితుల్లోకి నడిపిస్తున్న దాన్ని కాస్మిక్ బ్రెత్ అంటారు, లేక విశ్వకర్మ అంటారు, లేక ప్రాణోబై విశ్వకర్మ అని వేదం చెప్తుంది. విశ్వకర్మ అంటే ఇదండి. అంటే మనం వ్యక్తిగతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటున్నాం, ఇది వ్యక్తిగత కర్మ, వ్యక్తిగత శ్వాస. కానీ మొత్తానికి కాస్మిక్ కలిపి ఒక పెద్ద శ్వాస ఉంటుంది. అదే ఇందాక మనం చెప్పుకున్నాం, ఆ పంచభూతాలు ఒకసారి ఉత్పత్తి అయ్యి మళ్ళీ అందులోనే లీనమవుతున్నాయి అని చెప్పుకున్నాం కదా. సో దానిని ఏమన్నారు? దానిని ఆ పంచభూతాలను ఒక కాస్మిక్ ఒకసారి అలా లోపల తీసుకుంటుంది, ఒకసారి అలా వదులుతుంది. దాన్ని ఏమన్నారు? ఒక బ్రెత్ అన్నారు. దాన్ని కాస్మిక్ బ్రెత్ అన్నారు. దాన్ని విశ్వశ్వాస అన్నారు. అది భగవానుడు భగవద్గీతలో కూడా ఆ విధంగానే ఆ శ్లోకం ద్వారా మనకు పరిచయం చేశారు. వ్యక్తము అవ్యక్తము ఒకసారి వ్యక్తమవుతుంది, ఒకసారి వ్యక్తం అవ్వదు. సో ఆ వ్యక్తమైన ఆ రెండు స్థితులు, వ్యక్తము అయ్యింది వ్యక్తము కానిది ఏదైతే ఉందో ఆ రెండు స్థితుల్లో నడిపిస్తూ ఉన్న దాన్నే కాస్మిక్ బ్రెత్ అని భగవానుడు కూడా ఆ శ్లోకం ద్వారా తెలియచేశారు. అదొక ప్రమాణమే కదా మనకి. లేదంటే విశ్వకర్మ అన్నారు, లేదా ప్రాణోబై విశ్వకర్మ అని వేదం చెప్తోంది. విశ్వకర్మ అంటే ప్రాణం. ప్రాణం అంటే పల్సేషన్ అండ్ రెస్పిరేషన్. అంటే
తీసుకోవడం వదలటం. రెస్పిరేషన్గా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, పల్సేషన్ రెస్పిరేషన్ అని అర్థం ప్రాణం అంటే. దాన్ని బట్టి మన అందరికీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏర్పాటైనాయి కదా. అంటే ఆ చూడండి, యూనివర్సల్ నుంచి మనకు తీసుకొచ్చారు ఆ యూనివర్సల్ బ్రెత్. ఆ చాలా కష్టమైన సబ్జెక్టే, కానీ కాస్తంత అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇప్పుడు మరి ఈ విషయాన్ని సమయం మించిపోయింది కాబట్టి ఇది మరలా రేపు మనం పునఃప్రారంభం చేసుకుందాము. దీని గురించి మరలా ఇంకొకసారి చెప్పుకుంటూ రేపటి ఎపిసోడ్లో మనం దీని గురించి వివరంగా ఇంకాస్త తెలుసుకుందాం మిత్రులారా. సమయం మించింది కాబట్టి సెలవు. పతంజలి యోగ సూత్రాలు, శాస్త్రీయ సాధనా దృక్పథం, జీవన విధాన సారం. సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్, మాచవరం, విజయవాడ 520004. ఫోన్ నంబర్స్ 9848170801, 9848192801 మరియు పిఎంసి పబ్లికేషన్స్ 8-2-603/1/3, 3rd floor, రోడ్ నంబర్ 10, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. ఫోన్ నంబర్స్ 9398676 126, 9398676 126.